రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ప్రస్తుతం ఎండల దాటికి ప్రజలు అల్లాడిపోతున్నారు. మండే ఎండలో ఇంద్రకీలాద్రి దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తుల కోసం ఏర్పాటు చేసిన వేసవి సౌకర్యాలపై ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణతో మా ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద పుణ్యక్షేత్రం విజయవాడ ఇంద్రకీలాద్రిపై వచ్చే భక్తులకు ఎండవేడి తట్టుకునేందుకు దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే భక్తుల కోసం ముఖ్యంగా మజ్జిగ పంపిణీ కానీ మంచినీరు కానీ కింద కాలినడకతో వచ్చే భక్తులకి గ్రీన్ మ్యాట్ అలాగే పైన కూడా చలువు పందులు ఏర్పాటు చేశామని దేవస్థానం చైర్మన్ బొర్రా రాధాకృష్ణ చెప్తున్నారు. మరిన్ని వివరాలు ఆయన అడిగి తెలుసుకుందాం. ఓం శ్రీ కనకదుర్గాయ నమః. మరి మనం విజయవాడ తల్లి ఇంద్రకీలాద్రి దేవాలయం మీద మరి మనం సమ్మర్ ఏర్పాట్ల గురించి మీరు అడుగుతున్నారు. మరి మీకు తెలుసు విజయవాడ అంటే మంచి ఎండలో మరి ఈ ఎండలకే ఇవాళ మనకి భక్తులు సెలవులు ఇవ్వడం వల్ల హాలిడేస్ ఉండటం వల్ల మరి పిల్లల్ని తీసుకుని ఎంతో దూర ప్రాంతాలకు వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ సమ్మర్లో మనం సెలవు పందిర్లు కానీ అలాగే పైన కొండ మీద చాలా ప్లేసుల్లో ఒక పెయింట్ వేసాం, వైట్ రబ్బర్ పెయింట్, కాళ్ళు కాలకుండా వాళ్ళకి కాళ్ళు అంటుకుపోకుండా. అలాగే మ్యాట్లు వేసాం. అట్లాగే కనకదుర్గ నగర్ కూడా మనం ఎప్పుడు మీరు ఇంతకుముందు చూసుంటారు, షెల్టర్ లాగా ఎండ లేకుండా కింద నుంచి పైకి వెళ్ళగలుగుతారు. అలాగే కింద కూడా బయటికి వచ్చే వాళ్ళకు కూడా కాళ్ళు కాలకుండా మళ్ళీ దానికి కూడా మ్యాట్ వేద్దామని ఆలోచనలో ఉన్నాం. ఆల్రెడీ మ్యాట్ ఉంది, ఇంకా పూర్తిగా బయటకు వచ్చేదాకా. ఎందుకంటే పూర్తి మ్యాట్ వేద్దామంటే మన బ్యాటరీ వెహికల్స్ తిరగాలి. ఎందుకంటే బ్యాటరీ వెహికల్స్ పెంచుదాం అనుకుంటున్నాం. ఎందుకంటే భక్తులు ఎండలో రాకుండా, ఎండలో వెళ్లకుండా ఎక్కువ మందిని భక్తులు తీసుకొచ్చి దింపేసేటట్టుగా ఇటు 3 వెహికల్స్ పెడతా ఉంటే అటు ఇటు స్పీడ్గా వెళ్తూ ఉంటాయి. అవి స్పీడ్గా వెళ్తూ ఉంటే భక్తులు ఆటోమేటిక్గా నడవకుండా ఎక్కువ మంది, ఒక చిన్నాళ్ళు తప్ప పిల్లలు తప్ప పెద్దవాళ్ళందరూ కూడా అదే దాంట్లో కనకదుర్గ నగర్ ఎండింగ్కి వచ్చేస్తారు. ఎండింగ్లో వస్తే వాళ్ళ కార్లు కానీ ఆటోలు కానీ వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఇటువంటి ఏర్పాట్లు చేస్తున్నాం. అలాగే సమ్మర్ వాటర్ కానీ బటర్ మిల్క్ కూడా భక్తులకి ఇప్పటికీ ఆల్రెడీ వెయిటింగ్ ఉందనుకుంటే మనం అంతరాలయంలోకి వెళ్తాను, 1 గంట టైం పడుతుంది, 1.5 గంట ఇప్పుడు ఆల్రెడీ మనం ఇస్తున్నాం. బిస్కెట్లు ఇస్తున్నాం, బటర్ మిల్క్ ఇస్తున్నాం, వాటర్ ఇస్తున్నాం. అట్లా ఇంకా కూడా కొన్ని పెంచుదాం అనుకుంటున్నాం. చలివేంద్ర లాంటి ఇంకా కూడా కొంచెం వాటర్ ఎక్కడ పడితే అక్కడ ఈ 2 నెలలు జూన్ వరకు, జూన్ వరకు కూడా ఈ ఫెసిలిటీస్ పెట్టి ఇది ఎక్కడా కూడా భక్తులకి ఎండ కాళ్ళు కాలటం అటువంటి లేకుండా చేద్దామని ఎన్నో ప్రపోజల్స్ కూడా ఇటువంటివి పెట్టుకున్నాం. మేము బోర్డులు కానీ స్పీడ్ దర్శనం అవ్వడానికి ఎలా చేద్దాం ఏంటి అనేది కూడా 10 to 2 మనకి విఐపీస్కి టికెట్స్ కూడా ఆపి జనరల్గా 500 కూడా ఇష్యూ చేయకుండా ఆన్లైన్లో ఆపేయమని కూడా నేను ఆదేశించడం జరిగింది ఇవాళ మన ట్రస్ట్ బోర్డు అందరి సమక్షంలో. మరి ఎందుకంటే మరి ఆన్లైన్లో ఇచ్చిన వాళ్ళు మాకు ఆన్లైన్లో ఇచ్చారు కదా, మేము వెళ్ళాలంటారు. మరి అది స్పీడ్ అవ్వాలి అంటే దర్శనం ఈ సమ్మర్లో పర్టికులర్గా 10 to 2 ఆన్లైన్ టికెట్స్ ఆపేద్దామని అంతరాలయంలో ఆ నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. మరి అలా చేసి ఇక్కడ భక్తులకి ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఈ సమ్మర్లో మేము అన్నీ ఏర్పాటు చేయబోతున్నాం. జైభవాని క్యూ లైన్లో ఉండే భక్తుల కోసం ఎటువంటి సదుపాయాలు కల్పిస్తాం? క్యూ లైన్లో ఇబ్బంది పడకుండా భక్తులకి కొత్త ప్రపోజల్ పెట్టాను. ఒక డోనర్తో మాట్లాడాను. మంచి టీవీలు 55 inches టీవీలు పెట్టి వాళ్ళకి సీలింగ్ది ఏలాడదీసి వాళ్ళ టైం అంతా కూడా వాళ్ళు బోర్ ఫీల్ అవ్వకుండా లోన ఏ పూజలు జరుగుతున్నాయో చండీ హోమం కానీ అనేక రకాల పూజలు ఉన్నాయి లోన, ఆ పూజలన్నీ కూడా చూపిస్తా భక్తులకి. అది అతి త్వరలో పెట్టబోతున్నాం. బోర్డులో పెట్టి ఇప్పుడు పాస్ చేయంగానే డోనర్ మాట్లాడాను, ఇస్తాను అన్నాడైనా 15 కాదు 20 టీవీలని ఇస్తాను, 55 inches టీవీలు అన్నాడు. అవన్నీ చూపిస్తూ ఉంటే భక్తులంతా పరవశించిపోతా పూజలు చూసుకుంటా ఆ 45 నిమిషాలు ఆ 1 hour వాళ్ళకి టైం పాస్ అవ్వడం కోసం అది కూడా ఏర్పాటు చేయబోతున్నాను ఈ నెలలోనే. సార్, ఈ అమ్మవారి దర్శనం చేసుకుని కిందకు వచ్చే భక్తులకి కింద మజ్జిగ కానీ ఇంకో మ్యాట్ కూడా అదనంగా వేయాలని కోరుకుంటున్నాను. వేస్తున్నాం, షూర్, డెఫినెట్గా మీరు అన్నట్టుగా మ్యాట్ కానీ బటర్ మిల్క్ కానీ
ఎండ కూడా ఏ మాత్రం తగలకుండా కాళ్ళు కాకుండా అన్ని ఏర్పాట్లు చేయబోతున్నాం ఈ 10 రోజుల్లోనే. అన్ని ఆల్మోస్ట్ 80% చేసేసి ఉన్నాయి. మిగిలిన కనకదుర్గ నగర్ కూడా ఇదే పైన చేయబోతున్నాం, ఏ ఇబ్బంది లేకుండా. జై భవాని. ఎండ మీ తట్టుకునేందుకు మ్యాట్లు బట్టలు మీకు అందరికీ అందిస్తున్నామని, ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులకి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని చైర్మన్ బొర్రా రాధాకృష్ణ చెప్తున్నారు. చైర్మన్ బొర్రా రాధాకృష్ణ చెప్తున్నారు. కెమెరామెన్ అజయ్తో శ్రీధర్, సిటీ కేబుల్, విజయవాడ.